హలో అండి. ఇదైతే ఒక డే ఇన్ మై లైఫ్ లాగా ఒక చిన్న వ్లాగ్ అనమాట. ఇక్కడైతే నేను పిల్లల వాటర్ బాటిల్స్‌లో వేడి నీళ్ళైతే పోస్తున్నాననమాట. కొంచెం క్లీన్ చేయటం కోసం. అంటే నార్మల్‌గా ఒకసారి కడిగేసి ఇలా వేడి నీళ్ళు పోసి ఒకసారి కడుగుతాననమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే సేమియా ఉప్మా అయితే చేశాను సింపుల్‌గా. ఇంక ఇందులో ఉల్లిపాయలు అన్ని రకాలు వేసినా గానీ వాళ్ళిద్దరు తినరు కాబట్టి నార్మల్‌గా సింపుల్‌గా చేశాను. ఇంకైతే స్నాక్స్ అవన్నీ పెట్టేసాను. డ్రై ఫ్రూట్స్ పెట్టాననమాట స్నాక్స్‌కి. ఇంకా స్కూల్‌కైతే వెళ్తున్నారు. నేనే వదిలిపెట్టాలిలెండి. అవి ఊరక బాయ్ జెప్తున్నారు. ఇవైతే మొన్న గుడికెళ్ళాను గదా! అక్కడ గనిపిచ్చాయి. చిన్నప్పుడు అసలు చాలా తినేదాన్ననమాట ఇవి. ఎందుకో తినాలనిపిచ్చి మళ్ళీ కొనుక్కున్నా. చిన్నప్పుడైతే రూపాయికి 4 అనమాట. ఇప్పుడు 2 అంట. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ కోసం అన్నమైతే రైస్ పొయ్యి మీదయితే పెడుతున్నాను. ఇంకా ఇవైతే సోంపు ప్యాకెట్లు ఎన్నైనా తినాలనిపిస్తా ఉంటదనమాట. నములుతా ఉంటే టైమ్ పాస్ కోసం అలాగా. అలాగా ఇంకా ఇక్కడైతే క్యారెట్ అయితే తురుముతున్నాను. క్యారెట్ రైస్ అయితే అభి అడిగాడనమాట క్యారెట్ రైస్ చేయమని. రోజు మను అడిగింది చేస్తున్నాను కదా అని అంటే మనుకు కూడా ఇష్టమే కానీ ఇంకా అభి చెప్పాడనమాట. హ్మ్. క్యారెట్ రైస్ తినాలని ఉందని. కాబట్టి క్యారెట్‌లయితే తురుముతున్నాను. ఇంకా ఇదైతే నేను విజేతలో తీసుకున్నాననమాట. ఇది తురిమేది. చాలా బాగుంది పట్టుకోవడానికను సింపుల్‌గా, ఈజీగా అనిపిస్తుందనమాట దీంతో. వేరేది స్టీల్‌ది కొన్నాను గానీ డీమార్ట్‌లో ఇంతకుముందు అన్నీ సైడ్‌లో ఉంటది గదా! 4 సైడ్స్ అది కొన్నాను గానీ నాకంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. నొప్పొస్తుందనమాట అది అంటే చిన్నది కొన్నాను. ఇంకా అది కంఫర్ట్‌గా లేదని జెప్పేసి ఇదైతే ఒకసారి విజేతకెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకున్నా. ఇంకా నూనెయితే పోసాను. ఇది కూడా సింపుల్‌గానే జేస్తాను నేను. వాళ్ళిద్దరేంటంటే ఉల్లిపాయలు ఇవన్నీ ఎక్కువేస్తే తినరనమాట. అందుకని ఇంకా మామూలుగా చేస్తున్నాను సింపుల్‌గా. ఆవాలేసాను, జీలకర్ర వేసాను. ఇంకా కొంచెం జీడిపప్పు వాళ్ళిద్దరికీ జీడిపప్పు అంటే ఇష్టమనమాట. ఇలాగా ఆహ్, టమాటా రైస్ కానీ, క్యారెట్ రైస్ ఇలా చేసినప్పుడు జీడిపప్పు వేస్తే వాళ్ళకి నచ్చిద్ది. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ తురిమిందుంది కదా! అది ఇంకా పచ్చి బఠాణీ ఆహ్, ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేస్తాను. ఇది ఏంటంటే నేను ఒక్కోసారి కెమెరా ఆన్ చేయటం మర్చిపోతున్నాననమాట. ఇదంతా జరిగిన తర్వాత నాకు గుర్తొచ్చింది. కెమెరా ఆన్ చేయలేదని జెప్పేసి. అంటే క్యారెట్ ఫ్రై అయిన తర్వాత గుర్తొచ్చిందనమాట. అందులో క్యారెట్ అవన్నీ యేసుకున్నాం గదా! దాని తర్వాత కొంచెం పసుపు గూడా వేసి కొంచెం ఫ్రై అయ్యేదాకుండి రైస్ అయితే వేశాను. సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. బాక్స్‌లోకైతే లంచ్ బాక్స్‌కైతే ఇది చాలా బావుంటది క్యారెట్ రైసు. ఇంకా నేను గూడా వీళ్ళ కోసం ఇలా చేసినప్పుడు నేను గూడా ఇవే తినేస్తాను. మళ్ళీ నా కోసం ప్రత్యేకంగా ఏం వండుకుంటానులే అని చెప్పేసి నాకు గూడా నచ్చిద్ది. అంటే బావుంటదనమాట. పచ్చిమిర్చి గూడా అది మంటవేననమాట కొంచెం. కొంచెం స్పైసీగా అలాగా బానే ఉంటదిది తినటం కోసం. ఇంకా ఈ మధ్య అయితే ఎక్కడ ఓపెన్ చేసినా గానీ యూట్యూబ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఆ చిన్న పాప ఉంది గదా! పునర్విక అని అది ఊరక అవే వస్తున్నాయన్నమాట. అసలు మనసంతా పాడైపోయినట్టు అయిపోతుంది అది జూసినప్పుడల్లా. నేనేంటంటే అప్పుడప్పుడు అలాంటివొచ్చినా గానీ ఇంకా అంటే నాకు కొంచెం స్కాన్ జేసి డబ్బులు కొట్టేవి ఎక్కువ నమ్మను నేను. అందుకని వెనక్కొచ్చేస్తాను వెంటనే. ఇంకిది అందరూ వాళ్ళది వాళ్ళ అకౌంటే ఇది నమ్మొచ్చు అని జెప్పారనమాట. ఇంక ఊరికే ఫీడ్‌లో అవే వస్తున్నాయి. పాపను జూస్తేనేమో పాపం అనిపిస్తుందనమాట. నేను ఎంత ఇవ్వగలనో నాకు కొంచెం నేను సహాయం జేశాననమాట. ఇంకా ఆ పాప వాళ్ళ ఫాదర్‌ది స్కానర్ అది పెట్టారనమాట. నేనెంత ఇవ్వగలనో అంతిచ్చి, ఇంకా అసలు నేను ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ ఓపెన్ చేయట్లేదు. ఏంటంటే అదయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పాపకి అంతా మనీ సెట్ అయిపోయిందంట. మళ్ళీ వేరే వాళ్ళయి సజెస్ట్ అవుతున్నాయి. మనం ఎంతమందికని ఇవ్వలేము గదా! అసలు ఇంకా అవి చూసాం గదా! మనం ఆ పాపయి జూసాం గదా! ఇంకా సేమ్ అలాంటివే వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళే ఏదన్నా వీళ్ళ కోసం మంచి జేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు గాదు ఇంతమందిని
అందరూ మనీ వేయాలంటే డబ్బులున్నోళ్ళు వేయగలరు గానీ, మనం ఎన్ అంతమందికి చేయలేం గదా! సహాయం. కొంచెం బాధగా ఇంకా అవన్నీ వస్తున్నప్పుడు బాధగా అనిపిస్తుందనమాట. మనం జేయలేకపోతున్నాం సహాయం అని. ఇంకా అందుకని ఆ పాపకు వేసిన తర్వాత నేను అయితే ఎక్కువ ఓపెన్ చేయట్లేదు ఇన్‌స్టాగ్రాము. ఎందుకు చూసి మనసంతా పాడైపోతుందనమాట అవన్నీ చూడటం వల్ల. నాకైతే చాలా పాపం అనిపించిందనమాట. పాపను చూసినప్పుడు బాధ అనిపించింది. ఇంకా చాలా పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా వీడియోస్ చేశారనమాట. ఇంక వాళ్ళు చేస్తున్నారు గదా! నమ్మొచ్చని జెప్పేసి నేను గూడా మనీ వేశాను. అంటే అంత ఎక్కువ కాదులెండి. జస్ట్ నేనెంత వేయగలనో అంతే. ఇంకా ఇక్కడైతే వాళ్ళిద్దరి కోసం స్వీట్ అయితే చేస్తున్నాను. రవ్వ కేసరి సింపుల్‌గా అనమాట. ఆహ్, అంటే కొంతమంది వాటర్ మరిగిచ్చి అందులో ఈ వేయించిన రవ్వని వేస్తారు. నేనింకా అదంతా ఎందుకులే అని జెప్పేసి రవ్వ నెయ్యిలో రవ్వ వేయించిన తర్వాత ఇంకా వాటర్ పోసేసాను. వాటర్ పోసి అంటే అవి గడ్డలు కట్టకుండా చూసుకొని, ఇంక అందులో పంచదార గూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెము వేయించి పెట్టుకున్న జీడిపప్పు, నెయ్యి గూడా కొంచెం వేసుకుంటే బావుంటదనమాట తినటానికి. వాళ్ళిద్దరికి చాలా ఇష్టమనమాట రవ్వ కేసరి. ఎన్ని సార్లు జేసినా తింటారు గానీ నేనే చెయ్యను. అంటే పంచదారతో జేసేయి అయితే నేనెక్కువ అసలు ఎక్కువ చెయ్యను. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి చేస్తానంతే. ఈ రవ్వ కేసరొకటి, కేకొకటి వాళ్ళిద్దరికీ ఇంటికొచ్చేసరికి చేసుంచితే సర్ప్రైజ్ అయిపోతారనమాట. చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఈ మధ్య అయితే కేక్ చేయట్లేదులెండి. అది కేక్‌ది బౌల్ పాడైపోయిందనమాట. ఇంకొకటి ఎప్పుడన్నా కొన్నప్పుడు అప్పటి నుంచి చెయ్యాలి. ఇక ఇలా అయితే చేశాను రవ్వ కేసరి. చాలా బాగా కుదిరింది. ఇంకెలాగో తినేస్తారు గదా! అని జెప్పేసి ప్లేట్‌లో పెట్టేసాను మొత్తం. కొంచెమే జేశాను అప్పటికి తినేస్తారని. ఇంకా స్కూల్ నుంచయితే వచ్చారు పిల్లలు. అవి చూసి ఆనందపడుతున్నారు చేశానని జెప్పి. ఎప్పుడు చేయమంటారు గానీ, అంత మంచిది గూడా గాదు గదా! షుగర్ ఎక్కువ తినటం అని జెప్పేసి నేను చెయ్యను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ జెప్పేటప్పుడు అసలు ఎంత హారన్ సౌండ్‌లొస్తున్నాయంటే, రోజు ఇంత రావు. ఇవాళ ఎందుకో బాగా ఎక్కువొస్తున్నాయి. ఇంకా వచ్చిన వెంటనే తినటం అయితే స్టార్ట్ జేశారు. వాళ్ళకిష్టమనమాట బాగా. అందుకని ఇంకా ఆగలేక తినేసారు. చూసారా అభి? అసలు కెమెరా ఆన్ జేస్తే చాలు అభి ఎక్స్‌ప్రెషన్స్ అలా పెట్టకు ఎవరేమన్నా ఏమన్నా అనుకుంటారు అంటే అది సిగ్గనమాట. కాబట్టి ఏదోదో ఎక్స్‌ప్రెషన్స్ పెడతా ఉంటాడు కెమెరా ఆన్ జేసినప్పుడల్లా. ఇంకా ఇదైతే ఫినిష్ చేసేసారు ఇద్దరు. వాళ్ళకిష్టం గాబట్టి ఇలాంటివైతే బానే తింటారనమాట. ఏం వంకలు పెట్టకుండా స్వీటుది కాబట్టి. ఇంకిదైతే 2 డేస్‌దనమాట వ్లాగు. ఇది ఇంకో రోజనమాట. నెక్స్ట్ డేనే. ఇల్లు కొంచెం అయితే పిల్లలు స్కూలెళ్ళిన తర్వాత క్లీన్ జేస్తన్నాను. అసలు స్కూలెళ్ళేటప్పుడు ఎంత అన్ని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ అసలెలా ఉంటదంటే, ఇంకా నేను కూర్చున్నా గాని నాకెందుకో ప్రశాంతంగా అనిపించదు. అందుకని కొంచెం క్లీన్ జేసి కూర్చుందాంలే ప్రశాంతంగా మళ్ళీ బాక్స్ పెట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంటదనమాట. అందుకని ఒకేసారి క్లీన్ చేద్దాంలే. బయట గూడా కొంచెం దుమ్మెక్కువ పడింది. ఇంగ బయట గూడా క్లీన్ జేస్తున్నాను. అంటే సహాయం జేశానని ఏదో చెప్పుకోవడానికి గాదు కానీ, నార్మల్‌గా అంటే హ్మ్, మాకు అవసరమైనప్పుడు ఆహ్, మంచిగా మంచి వాళ్ళు మా కోసం గూడా సహాయం జేశారు గదా! నాకున్న దాంట్లో నేను గూడా కొంచెం అది గూడా ఎంతో కొంత ఉపయోగపడిద్దేమో అని జ జస్ట్ చాలా కొంచెం చేశాను. అంటే చెప్పుకోవడానికి గాదు. మీలో గూడా ఎవరన్నా చేశారా లేదా కనుక్కుందామని జెప్పేసి అంటే అసలు మీ దాకా అది న్యూసొచ్చిందా లేదా అడుగుదామని జెప్పేసి చెప్పాననమాట. నిజంగా కష్టమొచ్చినప్పుడు అది వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి మనకు సహాయం అందటం గూడా చాలా గొప్ప. అది మాకు కూడా ఇలాగా మంచి జరిగింది గాబట్టి నాకు గూడా కొంచెం ఎందుకో జాలనిపిచ్చింది ఆ పాపని జూసి. అందుకని కొంచెం జేశాననమాట. ఇంకిక్కడైతే తాలింపు గింజలయిపోయాయనమాట. ఇవైతే మిక్స్ చేస్తున్నాను. ఇది నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే అమెజాన్‌లో తీసుకున్న ఈ బాక్సు. చాలా బాగుంది.
4 టైప్స్ ఏమన్నా వేసుకోవచ్చు. నేను ఒక దాంట్లోనేమో ఎండుమిర్చి, ఒక దాంట్లో తాలింపు గింజలు, ఒక దాంట్లో పసుపేసాను. నేనేంటంటే ఇది ఓపెన్ చేయకముందే చిల్లీ పౌడర్ వేరే బాక్స్‌లో వేసేసాననమాట. అందుకని ఒకటైతే ఖాళీగా ఉందందులో. నేనిది ముందు ఓపెన్ చేసుంటే కారం ఇందులోనే వేసుండేదాన్ని. సాల్ట్‌కి గూడా వేరే బాక్స్ ఉందనమాట. ఇంక అందుకని ప్రస్తుతానికైతే అది అలా ఖాళీగా ఉంచాను. ఈ రోజుకైతే ఇదేననమాట సింపుల్ వ్లాగు. ఎలా అనిపించిందో కామెంట్ జేయండి. బాయ్.